కిందికెట్టే అనవర్తే అత్తేళ్ళ కిందికెట్టే. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలని నిరంతరం పర్యవేక్షణ చేస్తూ వాళ్ళ సేవలు అందిస్తున్నటువంటి ఆశా వర్కర్ల యొక్క సమస్యల్ని పరిష్కరించాలి అని అనేక పోరాటాలు చేశాం. గతంలో గత ప్రభుత్వం ముందు చేశాం, ఈ ప్రభుత్వం ముందు కూడా అనేక పోరాటాలు చేసినటువంటి సందర్భంలో సమస్యల్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి అని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ఎగ్జామ్స్ని పరీక్షల్ని కూడా రద్దు చేయాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ 50 లక్షల రూపాయలు ఇవ్వాలి అని, హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించింది 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఈ పద్ధతిలో ఆశా వర్కర్ల యొక్క సమస్యల్ని పరిష్కరించాలి అని అనేక సందర్భాలు పోరాటం చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చింది. ఈరోజు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలని అమలు చేయాలి అని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఆశా వర్కర్లు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఈ సమస్యల్ని పరిష్కరించకపోతే 18,000 రూపాయల కనీస వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్, 50 లక్షల రూపాయలు, మట్టి ఖర్చుల కోసం 50,000 రూపాయలు, ఇట్లాంటి డిమాండ్స్ కోసం ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నా కార్యక్రమాల్ని. ఈ సమస్యల్ని పరిష్కరించకపోతే రేపు 30వ తారీఖు నాడు కూడా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఆశా వర్కర్ల యూనియన్ నిర్వహిస్తూ ఉంది. ఇది సిఐటిగా నిర్వహిస్తూ ఉన్నాం. అందుకే ఆశా వర్కర్ల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ని 30 తారీఖు జరిగే చలో హైదరాబాద్ను కూడా విజయవంతం చేయాలి అని ఈ సందర్భంగా ఆశా వర్కర్కి కోరుతా ఉన్నాం.